అలాగే నా పేరు మీద వాగటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. చాలా మంది డ్రాగన్ గ్లిమ్స్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ మెంటల్ మ్యాడ్. అసలు బేసిక్గా పిచ్చెక్కిపోతారు మొత్తం. అసలు ఆ గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా బుర్రపాడు అప్డేట్. అదేంటంటే డ్రాగన్ గ్లిమ్స్కి సెన్సార్ అయింది. ఆ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది బయటికి. గ్లిమ్స్ ఎంతసేపు ఉండబోతుందో తెలుసా? గెస్ చేయండి. అంటే నేను కొద్దిసేపట్లో చెప్తాను నేను, బట్ గెస్ చేయండి ఈలోపు మీరు కింద కామెంట్ సెక్షన్లో. అంటే జనరల్గా మనం ఇంతకుముందు గ్లిమ్స్లు చూసాం కొన్ని సినిమాలకి గ్లిమ్స్లు ఈవెన్ పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా మనం ఏమనుకునే వాళ్ళం అంటే చాలా డీటెయిలింగ్తో, చాలా స్టోరీ రివీలింగ్తో, లేదంటే ఏదో ఒకటి మాస్ ఎలిమెంట్స్తో, వీటన్నిటితో కూడుకున్నవి ఏమో ఒకటి గ్లిమ్స్లు జనరల్గా కొంచెం లెంత్ వస్తుంటాయి జనరల్గానే. ఇప్పుడు పుష్ప గ్లిమ్స్నే మనం చూసుకుంటే అది మోర్ దాన్ 3 minutes ఉంటుంది ఆ గ్లిమ్స్. సో ఆ గ్లిమ్స్లో మనకి ఏంటి, అప్రాక్సిమేట్లీ లాస్ట్ కొద్దిసేపట్లో పుష్ప కనబడతారు, అంటే అల్లు అర్జున్ గారు కనబడతారు. దానికి ముందంతా కూడా ఏంటంటే పుష్ప ఏం చేశాడు, పుష్ప ఎలా చేశాడు, పుష్ప తాలూకా గ్రేట్నెస్ ఏంటి, అండ్ అక్కడ ప్రజలందరికీ కూడా మంచి చేశాడు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఒక డీటెయిలింగ్ ఉంటుంది అందులో మొత్తం అంతా కూడా. సో ఇంకా లాస్ట్లో కొద్దిసేపు మాత్రమే మనకు అల్లు అర్జున్ గారు కనబడతారు. సో అదే బేసిక్గా మనకి చాలా పెద్ద గ్లిమ్స్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఇంతకుముందు చూసుకుంటే సలార్ టీజర్ 1 minute 47 seconds మాత్రమే ఉంది. సో బేసిక్గా అంటే ఇట్స్ నాట్ ఎ గ్లిమ్స్, బట్ అయినా కూడా ఫస్ట్ కంటెంట్ అదే కదా. సో దాన్ని చూసుకున్నా కూడా చాలా తక్కువే ఉంది గట్టిగా మాట్లాడుకుంటే నన్ను అడిగితే. ఇంకా కల్కిది గ్లిమ్స్ చూసుకుంటే ఆ గ్లిమ్స్ కూడా 1 minute 16 seconds ఉంది. ఇవన్నీ పెద్ద సినిమాలు. అండ్ కల్కి 1 minute 16 secondsలో మనకి ఏవైతే షార్ట్స్ ఉన్నాయో అవి చూసి హిందీ రివ్యూవర్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? పీజే కానీ లేదంటే ఇంకొంతమంది హిందీ యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఏంటి గ్లిమ్స్లోనే ఇంత చూపించారు ఏంటి అనేది వాళ్ళ రెస్పాన్స్ యాక్చువల్లీ. సో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు డ్రాగన్ గ్లిమ్స్ ఎంతసేపు రాబోతుందో తెలుసా? 4 నిమిషాల 35 సెకండ్లు రాబోతుంది. ఎస్, 4 నిమిషాల 35 సెకండ్ల పాటు గ్లిమ్స్ సెన్సార్ అయింది. అసలు ఏం చూపిస్తారయ్యా అందులో? నిజంగా చెప్తాను, అంటే దాంట్లో ఎన్టీఆర్ గారు ఎంతసేపు ఉంటారు అనేది క్వశ్చన్ మార్కే మనకి. ఎందుకంటే జనరల్గా ఇంత పెద్ద గ్లిమ్స్ వదులుతున్నారంటే స్టోరీ మోడ్ గ్లిమ్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు లైక్ పుష్ప ఎలాగైతే స్టోరీ మోడ్ గ్లిమ్స్ ఉందో, అది కూడా స్టోరీ మోడ్ గ్లిమ్స్ కాదు గట్టిగా మాట్లాడుకుంటే. అంటే ఆ క్యారెక్టర్ ఎలా డెవలప్ అయింది అనేది చూపిస్తారు మనకి. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ మోడ్ని అనమాట మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో. సో దీంట్లో ఏంటంటే మోస్ట్లీ ఇది ఫస్ట్ పార్ట్ కదా మనకి. సో స్టోరీ మోడే ఉండడానికి అవకాశం ఉంది. అండ్ బేసిక్గా ఇది ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. అంటే ఎన్నో ఏళ్ళుగా ఈ కథను రాస్తున్నారని చెప్పి. సో ఫైనల్గా ఈ కథ ఇప్పుడు పట్టాలు ఎక్కుతోంది. సో ఇదంతా కూడా ఈ యురేనియం వాటి చుట్టూ తిరుగుతుంటుంది. మొత్తం అంతా న్యూక్లియర్ వెపన్సో లేదంటే న్యూక్లియర్ ఎలిమెంట్సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాటి చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. యురేనియం అంటే మరి న్యూక్లియరేగా. సో ఇప్పుడు ఆ వరల్డ్ మొత్తాన్ని కూడా మనకి నాకు తెలిసి చూపిస్తారేమో అనుకుంటున్నాను నేను. ఆ వరల్డ్ మొత్తాన్ని కూడా మనకి రివీల్ చేస్తారేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో మోస్ట్లీ అంటే ఐఎమ్ ఫీలింగ్ దట్. సో మోస్ట్లీ అంటే 4 నిమిషాల 35 సెకండ్లో ఎన్టీఆర్ గారు మనకి మోస్ట్లీ ఆ 30-35 seconds కనబడినా మనకి చాలు కదా. అంటే ఇంకా దీని తర్వాత రిలీజ్కి ఇంకా 1 year పైనే టైం ఉంది. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. రిలీజ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో 1 year పైనే టైం ఉంది ఇంకా. సో అలాంటప్పుడు ఈ గ్యాప్లో ఏదైతే ఆ కాంటెంట్ రిలీజ్ అవుతుందో అందులో అది బేసిక్గా రకరకాల సెక్టార్స్లో, సోషల్ మీడియాలో కావచ్చు, టెలివిజన్లో కావచ్చు, లేదంటే వేరే సినిమాల ముందు కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర మొత్తానికి కంటిన్యూస్గా పీపుల్కి కనెక్ట్ అవుతూ ఉండేలాగా అందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్ సింగిల్ ఎలిమెంట్స్ వేరు రకాలుగా పీపుల్కి ఎక్కేలాగా వాటిని ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో 4 నిమిషాల 35 సెకండ్ల పాటు ఏదైతే గ్లిమ్స్ ఉంటుందో దాంట్లో నా ఎస్టిమేషన్ అయితే మాత్రం ఫస్ట్ 3 minutes మోస్ట్లీ స్టోరీ మోడ్ ఉంటుంది. అంటే ఆ వరల్డ్ని మనకి రివీల్ చేస్తారనిపిస్తుంది. ఇప్పుడు సలార్ టీజర్ కూడా మీరు గమనించినట్టయితే సలార్ టీజర్లో కూడా సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్, లయన్స్, టైగర్, చీతా, ఎలిఫెంట్, వెరీ డేంజరస్.
అన్న టైంలో బేసిక్గా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా అంటే అక్కడ ఆ వరల్డ్ మొత్తాన్ని కూడా మనకు చూపిస్తుంటారు. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ అన్న ఒక టైంలో మనకి ఏంటంటే అదంతా కూడా ఆ హ్యాండ్ అదంతా కూడా రివీల్ అవుతుంది, అదంతా కూడా చూపిస్తారు. సో స్టిల్ మనకి పూర్తిగా ఎటువంటి డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. అందులో చాలా లిమిటెడ్ డీటెయిల్స్ రివీల్ చేశారు. బట్ అక్కడ వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే KGF2 క్లైమాక్స్ టైంలో ఏవైతే ట్యాంకర్లు ఉన్నాయో వాటిని వాడారు కొంచెం. సో ఆ కనెక్షన్ ఉంది అని చెప్పి చాలా థియరీస్ అయితే వచ్చాయి అన్నమాట మొత్తం అన్నీ కూడా. సో ఇప్పుడు కూడా బేసిక్గా కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ KGF దానికి అది మైనింగే, ఇది యురేనియం అంటే ఇది కూడా మైనింగ్ రిలేటెడ్గా ఉంటుంది. సో కొంచెం ఎంత కాదన్నా సరే అంటే కొంచెం కనెక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పి థియరీస్ అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా. బట్ స్టిల్ మనం చెప్పలేము. ఆ గ్లిమ్స్ వచ్చిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, డీకోడింగ్స్ ఏమైనా చేసుకోవచ్చు. సో అట్లా అలా అలా చేయడానికి ఒక అవకాశం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం అవి స్టిల్ ఇంకా థియరీస్ కిందకే ఉన్నాయి. సో ఇలాగా మేబీ ఇందులో కూడా ఏంటంటే ఆ డైలాగ్స్ వెళ్తూ స్టోరీ రివీల్ అవ్వడమో, లేదంటే మ్యూజిక్తోనే మొత్తం సీన్స్ అన్నీ కూడా ఉండడమో, లేదంటే జస్ట్ ఒక 1 or 2 minutes సీన్ ఏదైనా ఒకటి చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్ కథను రివీల్ చేయకుండా ఉండేది ఏదైనా పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మోస్ట్లీ. సో అలా కూడా చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏమో అంటే తెలియట్లేదు. బట్ ఏదైనా నా ఎస్టిమేషన్ అయితే ఎన్టీఆర్ గారు మోస్ట్లీ మనకి 30 seconds నుంచి 1 minute వరకు కనబడతారు మోస్ట్లీ. అంతకంటే ఎక్కువైతే ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే అదే అంటున్నా కదా, సో 1 year పైన ఇంకా ఉంది రిలీజ్ డేట్కి. సో అంత టైం ఉంది కాబట్టి అప్పటికెప్పుడుకో టీజర్ రిలీజ్ చేస్తారు. ఒక 3 నెలల ముందో 4 నెలల ముందో టీజర్ రిలీజ్ చేస్తారు. జూన్లో అంటే ఫెబ్లోనో టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేదంటే మార్చిలోనో, ఇంకా తర్వాత ఏప్రిల్ ఎండింగ్లోనో మేలోనో, మోస్ట్లీ మేలోనే, ఏప్రిల్ ఎండింగ్లో చేయలేండి, మోస్ట్లీ మేలో ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. సో ప్రశాంత్ నీల్ గారు ఈ మధ్య అంటే ఈ రిలీజ్ ట్రైలర్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు కాబట్టి సలార్ నుంచి మోస్ట్లీ డ్రాగన్కి కూడా అలాగే చేస్తారు అని నా ఫీల్. సో రిలీజ్ ట్రైలర్ అనే కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు. సో మోస్ట్లీ అంటే రిపీటెడ్ కాంటెంటే ఉంటుంది మనకు చూపించేది. ఎందుకంటే ఈ గ్లిమ్సే 4 నిమిషాలు 35 సెకండ్లు ఉంది. మళ్ళీ టీజరు, ట్రైలరు, రిలీజ్ ట్రైలర్ అంటే ఇంకా అసలు చెప్పలేము. ఇంకా ఎక్కువ కంటెంట్ రివీల్ చేసేస్తే కష్టమే. అండ్ సినిమా డ్యూరేషన్ ఏంటో అర్థం కావట్లేదు నాకు. మోస్ట్లీ సినిమా డ్యూరేషన్ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే మోర్ దాన్ 3 hours ఉండే అవకాశం ఉంది. 3 hours 20 minutes వరకు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో యాక్చువల్గా వేర్ ఈజ్ పుష్ప ఒకటి రిలీజ్ అయింది, గుర్తుందా? అది రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి సినిమా రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం మనం. సో వేర్ ఈజ్ పుష్ప అనే గ్లిమ్స్ మనకి 2023 April 7th రిలీజ్ అయింది సినిమా, ఆ గ్లిమ్స్. సో మన సినిమా ఇప్పుడు వచ్చింది 2024 December 5th. వీళ్ళు అనుకున్న డేట్ August 15th, బట్ ఆ రోజు రాకుండా December 5th అయితే రిలీజ్ అయింది. సో అరౌండ్ 1 year 7 months or 8 months ముందు 1 year 8 months ముందు మనకి గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో ఇంకా గట్టిగా మాడుకుంటే ఇది ఇంకా ముందే దానికంటే కొంచెం లేట్గానే రిలీజ్ అవుతున్నట్టే పుష్ప 2తో కంపేర్ చేసుకుంటే గ్లిమ్స్. సో అలాగా చాలా అంటే చాలా ఫ్యాంటాస్టిక్గా ఇదే ప్యాటర్న్లో వెళ్తారనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా ఇంత పెద్దగా. సో ఒక మోస్ట్లీ అదే నెక్స్ట్ ఇయర్ జాన్లో కానీ ఫెబ్లో కానీ ఒక యూనివర్సల్ టీజర్ ఒకటి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సింపుల్గా చాలా చిన్నగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. యూనివర్సల్ టీజర్ తర్వాత ట్రైలర్ మోస్ట్లీ ఇంకా అంటే అది మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఇస్తారు నాకు తెలిసి. అండ్ టీజర్ ఎలాగో ప్రశాంత్ నీల్ గారు యూనివర్సలే ఇస్తారు, గ్లిమ్స్ కూడా యూనివర్సలే ఇస్తారేమో అని నా డౌటు. మరి చూడాలి మనకి ఏం చేస్తారు. మనకి మోస్ట్లీ ఎలాగో మైత్రి వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎలాగో పాన్ ఇండియన్ ఆడియన్స్, ఆ కనెక్టివిటీ, ఆ రీచ్ అంతా ఉంది బికాస్ ఆఫ్ పుష్ప 2 అండ్ అదర్ థింగ్స్. సో డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ బాగానే రీచ్ అవుతుంది. సో సింగిల్ లాంగ్వేజ్ గ్లిమ్స్ ఇచ్చినా కూడా సో మోస్ట్లీ సింగిల్ లాంగ్వేజ్లోనే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గ్లిమ్సే కదా, సో మల్టీ లాంగ్వేజెస్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం 4 నిమిషాల 35 సెకండ్ల పాటు ఎటువంటి డైలాగ్స్ లేకుండా ఎట్లా మేనేజ్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. సో అది ఇక్కడ పాయింట్ అంతా కూడా. సో వీళ్ళైతే తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి ఇప్పుడు గ్లిమ్స్ని సెన్సార్ చేయించారు, UA వచ్చింది గ్లిమ్స్కి అయితే. మరి దాన్ని డబ్ చేస్తారా లేదా, లేదంటే డైలాగ్స్ అనేవి అంటే తెలుగు సినిమా కాబట్టి అట్లా చేసి ఉండొచ్చు. సో మేబీ డైలాగ్స్ అనేవి ఓన్లీ ఇంగ్లీష్ వరకే ఉండొచ్చేమో, లేదంటే మొత్తం BGMతో వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది నాకైతే. సో రవి బస్రూర్ BGM 4 నిమిషాల 35 సెకండ్ల పాటు కనుక ఉంటే
సీరియస్లీ చెప్తున్నా, ఈ గ్యాప్లో ఏవైతే సినిమాలన్నీ రిలీజ్ అవుతాయో వాటన్నిటి ఎడిట్లకి కూడా మోస్ట్లీ ఆ బీజిఎమే పడుతుంది. ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా బీభత్సంగా సెన్సేషన్ అవుతుంది, అది నా ఫీలింగ్. సో చూద్దాం. సో ఇది గైస్ గ్లిమ్స్ అప్డేట్. సో 4 నిమిషాల 35 సెకండ్ల పాటు వస్తుంది. కరెక్ట్గా 19వ తారీఖు రాత్రి 12ంటికి వస్తుంది, అర్ధరాత్రి 12కి. ఇంకా లెగిసి కళ్ళు క్లీన్ చేసుకుంటారో, కాఫీలు తాగుతారో, ఏం తాగుతారో మీ ఇష్టం మరి ఇంకా. సో ఆ టైంకి అయితే గ్లిమ్స్ వస్తుంది. సో అప్పుడు అందరం కూడా చూడాలి, అప్పుడు చూసి మాట్లాడుకుందాం ఆ గ్లిమ్స్ కోసం. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అసలు ఆ గ్లిమ్స్ కోసం అయితే. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో అది ఎంతమంది వెయిటింగ్ గ్లిమ్స్ కోసం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కూడా కారణం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం నెక్స్ట్ వీడియో. బాయ్.